సిబిఐని ఎవరు నియంత్రిస్తున్నారు? అంటే ఏదైనా అదృశ్య శక్తి ఉందనుకుంటున్నారు? ఖచ్చితంగా లేకుంటే మీకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 2006 లోకల్ బాడీస్ ఎలక్షన్ రోజు నాకు మా ఊర్లో బూత్ నెంబర్ 17 ఆఫ్ వేమూర్ కాన్స్టిట్యున్సీ, అక్కడ పోలీసులకి మాకు ఘర్షణ జరిగింది. చాలా పెద్ద ఇష్యూ అయింది అది. దాంట్లో నేను అక్యూజ్ నెంబర్ 1, నేను కాక ఇంకొక 32 ఉన్నారు. ఆ కేసు విచారణ కొనసాగుతూ ఉండగానే 2009 జనరల్ ఎలక్షన్స్ వచ్చినాయి. అంటే ఎన్నిక రోజు పోలీసులతో ఘర్షణ పడ్డ ఇష్యూ అని చెప్పని దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ప్రెస్టేజ్గా తీసుకొని 2009 ఎలక్షన్స్ అప్పుడు ప్రత్యేకంగా చుండూరు మండలం మాది, మా మండల హెడ్ క్వార్టర్లో మీటింగ్ పెట్టి ఓఎస్డి రవిశంకర్ అని చెప్పని ఐపీఎస్ ఆఫీసరు ఆయన వచ్చి మీటింగ్ పెట్టి ఈ రాజేష్ అనే వ్యక్తి ఈ ఎన్నికల సందర్భంగా జిల్లాలో అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పని నన్ను ఎక్స్పెల్ చేశారు. అంటే పోలీసులు అంత ప్రెస్టేజ్గా తీసుకుంటారు. తలుచుకుంటే చట్టం అంత టఫ్ ఉంటుంది అంత ఎందుకంటే వాళ్ళతోటి ఘర్షణ పడ్డాము అనేది ఆ కేసులో నేను కన్విక్టెడ్. అంటే వాళ్ళతో ఘర్షణ పడ్డాము అని అంటే వాళ్ళంత ప్రెస్టేజ్గా తీసుకుంటారు. మరి అటువంటి దగ్గర సిబిఐ ఎందుకని వాళ్ళు అరెస్టు చేయాలి అనుకున్న ముద్దాయిని అరెస్టు చేయనివ్వకపోతే కూడా వాళ్ళ అధికారి మీద కేసు పెడితే వాళ్ళ డ్రైవర్ని బాంబులేస్తామని బెదిరిస్తే ఎందుకని అంత ఉదాసీనంగా ఉండిపోయింది? ఎవరు సిబిఐ చేతులు కట్టేస్తున్నారు? కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఈ అదృశ్య శక్తుల సహకారం ఉండబట్టే ఇది సాధ్యపడింది అనేది 100% వాస్తవం. లేకుంటే 5 సంవత్సరాలు 8 నెలల 5 రోజుల పాటు కేసు విచారణ కొలికి రాకపోవటం ఏంటి? మనం గమనించుకుంటే 40 కోట్ల రూపాయల సుపారీ ప్రస్తావన వచ్చింది. ఆ 40 కోట్ల సుపారీలో దస్తగిరి ఇచ్చిన సిఆర్పిసి 164 స్టేట్మెంట్లో నాకు కోటి రూపాయలు ముట్టాయని చెప్పాడు. అక్కడ దస్తగిరితో పాటు సునీల్ యాదవ్ ఉన్నాడు, ఉమాశంకర్ రెడ్డి ఉన్నాడు, ఎర్రగంగిరెడ్డి ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. మరి ఇంతమంది ఉండగా దస్తగిరికే కోటి రూపాయలు ముట్టితే వాళ్ళందరూ కూడా ముట్టుండాలిగా. ఆ ముట్టిన కోటి రూపాయల నుంచి సిబిఐ 72 లక్షల రూపాయలు రికవర్ కూడా చేసుకుంది కదా. అంటే నల్ల డబ్బు ఇన్వాల్వ్ అయింది, చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అసలు ఆ డబ్బు సోర్స్ ఏంటి? ఆ దిశగా ఇప్పుడు దాకా ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈడీ కానీ ఎందుకని విచారణ చేయలేదు? అసలు 40 కోట్ల రూపాయలు ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఎవరు? అవినాష్ రెడ్డి 40 కోట్ల రూపాయలు ఆఫర్ చేశాడా? 40 కోట్ల రూపాయల నల్లధనాన్ని ఆఫర్ చేయగలిగే అంతటి సామర్థ్యం అవినాష్ రెడ్డికి ఉందా? అతని ఆస్తులు అఫిడవిట్లో ఎన్ని మెన్షన్ చేస్తా ఉన్నాడు? ఆ దిశగా ఇప్పటిదాకా ఆ లోతైన విచారణ ఎందుకు జరగట్లా? స్టీఫెన్సన్ దగ్గర రేవంత్ రెడ్డి గారు 50 లక్షలతో దొరికాడు అని చెప్పని ఆయన్ని ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ గుచ్చి విచారణ చేశారు. ఆ కేసులో ఈ 50 లక్షల సోర్స్ ఏంటి? మీరు 5 కోట్లు ప్రస్తావన తీసుకొచ్చారు, ఈ 5 కోట్లు ఎవరిస్తున్నారు అని చెప్పని సుజనా చౌదరి గారిని, మాగంటి గోపీనాథ్ గారిని కూడా పిలిచి విచారణ చేశారు. మరి అటువంటిప్పుడు ఇవాళ 72 లక్షల రూపాయలు నగదు ఆల్రెడీ దస్తగిరి దగ్గర నుంచి రికవర్ అయింది. ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ క్లియర్ గా ఉంది, మనీ ట్రాన్సాక్షన్స్ కనిపిస్తున్నాయి, అప్రూవర్ అన్ని చెప్తున్నాడు. నిన్న వాదనలు లుద్రా గారితో ఏకీభవించింది ధర్మాసనం, స్టిల్ వాయిదా. ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకుంటే అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత ఈ బెయిల్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్తే డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టు ఒక కామెంట్ చేసింది, అట్రాషియస్ అని చెప్పని. అంటే ఆ ఎగ్జాక్ట్ పదం మన ఉమేష్ గారు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఆ బెయిలు ఇవ్వటం అభ్యంతరకరం అని భావించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ బెయిలు రద్దు చేయమని చెప్పని డాక్టర్ సునీత గారు కేసు ఫైల్ చేసి కూడా సంవత్సరం దాటిపోయింది.